వేములవాడలో ఉన్న ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో రాజేశ్వర శర్మ గారు, ఆయనతో మనం మాట్లాడదాం. టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం శర్మ గారు, ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళ నుంచి వేములవాడలో మీరు అర్చకులుగా పనిచేస్తున్నారు? మేము అంటే 33 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాం. కానీ ఇది అనువంశిక అగ్రహారం. మా తరతరాలు తాతలు తండ్రుల నుంచి కూడా ఈ క్షేత్రంలో అర్చనాది పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తద్వారా మాకు కూడా ఆ యొక్క అర్చకత్వాన్ని సంక్రమించింది. అంటే గుడి గురించి చాలా చరిత్ర అయితే ఉంది. సో ఇక్కడ స్థల పురాణం కానీ లేకపోతే వేములవాడకు ఉన్న ప్రసిద్ధి ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? మొట్టమొదటగా స్వామివారికి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకు సృష్టికర్త, ఆది అంత్యము లేనటువంటి వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని యొక్క ప్రభావము మనిషికి చాలా దగ్గరగా ఉన్నటువంటి యొక్క శైవతత్వం. అంటే సోహం భావేన పూజయేత్ అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. శ్వాసనే శివుడు. అదే విధంగా మన శరీరములో శ్వాస లేకుంటే శవంగా అంటే శివమైన ఇష్టపడేవాడు, శ్వాస ఉన్న ఇష్టపడేటువంటి వాడు కేవలం సృష్టిలో ఒక ఈశ్వరుడు మాత్రమే. కనుక ఆయన వెలిసినటువంటి మహాక్షేత్రం ఇది. దీన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇది యుగ యుగాల నుంచి ఉన్నట్టు క్షేత్రాలు మనకు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో కూడా మనకు అప్పుడు పరిపాలన చేసినటువంటి రాజులు, ఇంద్రుడు, కృష్ణుడు, పాండవులు వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించి వారి వారి యొక్క కోరికలను పొంది ఉన్నారు. మళ్ళీ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని కూడా పేరు. సహస్ర బాగువులను కోల్పోయినటువంటి సూర్య భగవానుడు మళ్ళీ ఈశ్వరుని ఆరాధించి ఆ సహస్ర బాగువులను పొందినట్టు మనకు ఆధారాలు చెప్తున్నాయి. కనుక ఇక్కడ సూర్యనారాయణ స్వామి యొక్క విగ్రహం కూడా ఉండి ఇది భాస్కర క్షేత్రంగా విరాజిల్లుతుంది. మనకు ఉత్తరంలో మహాక్షేత్రం కాశీ విశ్వేశ్వరుడు, ఇది దక్షిణంలో రాజరాజేశ్వరుడు కనుక దక్షిణ కాశీగా పిలువబడు. ఈ క్షేత్రము చాలా విశేషమైనటువంటి యొక్క ప్రాశస్త్యం కలిగింది. నవనాథ సిద్ధులు, గోరఖనాథ్, అమర్నాథ్ అనేటువంటి యొక్క పేర్లు కలిగినటువంటి నవనాథ సిద్ధుల చేత ఈ యొక్క ఆలయం స్వామివారు ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా మనకున్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో చింతామణి గణపతిగా మనం పిలువబడుతుంది. అది ఎవరికి ఎక్కువ తెలియదు బయటకి. లక్ష్మీ గణపతిగానే మేమందరం కూడా సంకల్పం చెప్తాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క వైబ్రేషన్ ఈశాన్యములో ఒకే ఆ గర్భములో లక్ష్మీ గణపతి సమేతుడై చింతామణి గణపతిగా విరాజిల్లుతున్నటువంటి యొక్క మహాక్షేత్రం. అదే పక్కకు స్వామివారు వేద పరంగా చూసినప్పుడు ఋగ్వేద స్వరూపంగా దర్శనం ఇస్తారు గనక స్వామివారి కుడి భాగం లోపల రాజరాజేశ్వరి నిజస్వరూపం వారాహి రూపం, కానీ ప్రజలకు ఇచ్చేటువంటి దర్శనం మాత్రం రాజరాజేశ్వరి రూపాన్ని దర్శనం ఇస్తుంది. అంటే మనకు సంకల్పాలు చెప్పినప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి అంటాం. దాని తర్వాత ఇంకేమి లేదు. అంటే పై స్టెప్ అనేటువంటి ఆరాధన దేవత ఎవరు లేరు, ఈమెనే ఫైనల్. కనుక ఇది హరిహర క్షేత్రం. మళ్ళీ అంటే విష్ణుమూర్తి స్వామివారికి క్షేత్రపాలకుడుగా, అన్ని దేవాలయాల్లో వీరభద్రుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు, కానీ ఇక్కడ నారాయణమూర్తి క్షేత్రపాలకుడుగా వెలిసినటువంటి ఒక మహాక్షేత్రం. కనుక మాకు హరిహర భేదం లేకుండా శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే ఏ రూపకంగా కొలిచినా కూడా మాకు ఈ యొక్క 2 కార్యక్రమాలు అంటే హరిహరలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ ఆలయంలో మా అర్చకులు అంటే 128 మంది అనువంశిక అర్చక కుటుంబములతో విరాజిల్లుతున్నటువంటి యొక్క మహాక్షేత్రం వేములవాడ. ఇది పూర్వం అగ్రహారం. రాజులు పరిపాలన చేసి బ్రాహ్మణులకు ఈ యొక్క ఆలయాన్ని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మీ యొక్క పరంపరను కొనసాగించమని చెప్పి మనకు అప్పచెప్పినటువంటి యొక్క మహాక్షేత్రం. ఇక్కడ మళ్ళీ ఆలయంలోకి వెళ్ళినట్టుంటే ఫస్ట్ ద్వారంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం అంటే గోపురే శిఖరే ద్వారే అర్చకే బలిపీఠకే మూలం లింగంచ పంచయితే భగవత్ లక్షణం అనే ధర్మశాస్త్రం చెప్తుంది. ఇంకా గోపురే శిఖరే ద్వారే భగవంతుడిని ఎన్నో లక్షల మంది దర్శించుకుంటారు. నాకు కనబడ్డాడు భగవంతుడు అనే చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప భగవంతుడు నన్ను చూసిండని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. లక్షల మందిలో ఒక్కడిని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకే లక్షల మంది దర్శనం ఎందుకు చేసుకుంటారంటే నన్ను చూస్తాడేమో అనే భావనతోని ఆలయాలకు వెళ్తుంటారు. ఇంకా అటువంటి సమయం లోపల గోపురం గాని, గోపురం దర్శనం కాకుంటే శిఖరం గాని, లేకుంటే ద్వారం, మహాద్వారం, రాజగోపుర ద్వారం దర్శనం చేసుకున్నా అది కూడా తృప్తి కాకుంటే బలిపీఠం అంటే ధ్వజస్తంభం అంటే స్వామివారి హృదయం ధ్వజస్తంభం అది దర్శించుకున్న తృప్తి కాకుంటే అప్పుడు మూల విరాటులో ఉన్నటువంటి లింగాన్ని స్పర్శించమని చెప్పి శాస్త్రం చెప్తుంది.